పద్మావతి, విక్కీ, చైత్ర వాళ్ళు చాలా ప్రేమగా ఉండటం చూడలేక ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన విక్కీ అయితే, "పద్మావతి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "నా చెయ్యి మర్యాదగా వదిలిపెట్టండి" అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం, "అవును, మీకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదా! మనది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా! ఇన్నాళ్ళు మీ భార్యగా నేను ఉన్నాను. కానీ ఇక నుండి అలా ఉండలేను. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం, "నా చెయ్యి వదిలిపెట్టండి. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చింది. ఇక సెలవు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ మాత్రం తన చెయ్యి పట్టుకునే ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే తన చెయ్యిని విదిలించుకొని మరి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే విక్కీ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. "పద్మావతి, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు పద్మావతి" అని చెప్పేసి అయితే తన వెనక వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి, "మీరు నా వెనక రావద్దు. నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఇక మీరు హ్యాపీగా ఉండండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "పద్మావతి, నువ్వు లేకుండా నేను ఎలా హ్యాపీగా ఉండగలను? నేను ఉండలేను పద్మావతి. నువ్వు ఇక్కడే ఉండు పద్మావతి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి మాత్రం, "లేదు, నేను ఇక్కడ ఉండాలనుకోవటం లేదు. మిమ్మల్ని ఇలా చూస్తూ ఇక్కడ ఉండలేను, ఉండను కూడాను. అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. ఇక నేను మరి ఇంటికి రాను" అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్